ఒక ఊరిలో ఒక ఇంటి ముందు ముగ్గురు వృద్ధులు కూర్చొని ఉండటం భార్యాభర్త చూశారు. ఆ ఇంటి ఎదురుగా వారు చాలాసేపటి నుండి కూర్చొని ఉన్నారు. భార్య బయటికి వెళ్ళి అడుగుతుంది, మీరు ఎవరో మాకు తెలియదు, చాలాసేపటి నుండి ఇక్కడ కూర్చోవడం చూశాము, మీకు ఖచ్చితంగా ఆకలి అవుతూ ఉండవచ్చు. నేను నా భర్త మిమ్మల్ని ఇంటిలోకి ఆహ్వానిస్తున్నాం, మాతో కలిసి ఆహారాన్ని తీసుకోండి అని అడిగింది. వాళ్ళు చెప్పారు, మేము అందరం కలిసి ఒక ఇంటిలోకి రాలేము అని ఒక పెద్దాయన అన్నారు. ఎందుకు అలా అని ఆమె అడిగింది. ఆ పెద్దాయన వివరిస్తున్నాడు, ఇదిగో ఇతని పేరు సంపద, ఇతను ఎవరి ఇంటిలోకి వెళ్తాడో ఆ ఇల్లు సంపదతో వికసిస్తుంది. ఆయన రెండో వ్యక్తిని చూపిస్తూ, ఆయన పేరు జయం, అతను ఎవరి ఇంటిలోకి వెళ్ళినా ఆ ఇల్లు జయధ్వనులతో వర్ధిల్లుతుంది. చివరిగా నా పేరు ప్రేమ, నేను ఏ ఇంటిలోకి వెళ్ళినా ఆ ఇల్లు ప్రేమ అనురాగాలతో ఆనందిస్తుంది అన్నాడు. ఆమె ఇంటిలోకి వెళ్ళి తన భర్తతో ఎవరిని ఇంట్లోకి ఆహ్వానిద్దామని సంతోషంతో అడుగుతుంది. ఆమె భర్త చాలా సంతోషంతో అంతా విని చెప్తున్నాడు, మనం సంపదకు స్వాగతం పలుకుదాం అన్నాడు. భార్య అడుగుతుంది, ఎందుకు జయాన్ని పిలవకూడదు అని. వాళ్ళిద్దరి మధ్య చాలాసేపు డిస్కషన్ జరిగింది. చివరికి భార్య ఆ పెద్దల దగ్గరికి వచ్చి, మీలో ప్రేమ ఎవరు, దయచేసి ఆ ప్రేమను ఇంటిలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పింది. ప్రేమ పైకి లేచి ఆమెతో వెళ్ళడానికి సిద్ధమయ్యి నడుస్తుంది. అంతలోని మిగతా సంపద మరియు జయం కూడా లేచి ప్రేమతో వెనకాలే లోపలికి నడుస్తున్నాయి. వెంటనే ఆమె అడిగింది, అందరం లోపలికి రాము అని ఇప్పుడు ఎందుకు వస్తున్నారు అన్నది. ప్రేమ చెప్తుంది, మీరు సంపద లేదా జయాన్ని కోరితే ఇద్దరు బయట ఉండాల్సిందే, కానీ మీరు ప్రేమను పిలిచారు, ప్రేమతో పాటే ఎక్కడికైనా సంపద మరియు జయం కూడా ఇంట్లోకి వస్తాయి అన్నాడు. అదేవిధంగా ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ సంపద మరియు జయం కూడా ఉంటాయి. దేవుని వాక్యం ఇలాగా చెప్తుంది, రోమా 8:28లో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము.